ఒక చిన్న సెన్సార్ ఫెయిల్ అయితే మీ కార్ అసలు స్టార్ట్ కూడా కాకపోవచ్చు. ఒక ఇంజిన్ ఎంతో ఖచ్చితత్వంతో ఇగ్నిషన్ టైమింగ్ ఎలా కంట్రోల్ చేస్తుందో మీకు తెలుసా? దీని ప్రధాన కారణం క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ అంటే CKP. ఇది ఇంజిన్ స్పీడ్ మరియు క్రాంక్ షాఫ్ట్ యాంగిల్ను నిరంతరం గమనిస్తూ ఆ సమాచారాన్ని ECUకు పంపిస్తుంది. అప్పుడు ECU ఫ్యూల్ ఇంజెక్షన్ మరియు స్పార్క్ టైమింగ్ను కంట్రోల్ చేస్తుంది. క్రాంక్ షాఫ్ట్ పక్కనే దంతాలున్న ఒక రిలెక్టర్ వీల్ ఉంటుంది. ప్రతి దంతం సెన్సార్ను దాటినప్పుడు ఒక ఎలక్ట్రికల్ పల్స్ ఉత్పన్నమవుతుంది. ఈ పల్స్ల మధ్య సమయాన్ని బట్టి ECU ఇంజిన్ RPMని లెక్కిస్తుంది. క్రాంక్ షాఫ్ట్ యాంగిల్ను గుర్తించడానికి ఈ చక్రంపై 1 లేదా 2 దంతాలుండవు. ఆ గ్యాప్ను బట్టి ECU రియల్ టైంలో క్రాంక్ పొజిషన్ను లెక్కిస్తుంది. అయితే 4 స్ట్రోక్ ఇంజిన్లో ప్రతి పిస్టన్ 2 సార్లు పైకి వస్తుంది కాబట్టి కేవలం CKPతో కంప్రెషన్ మరియు ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ మధ్య తేడాను గుర్తించలేం. అందుకే కామ్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ అంటే CMP కూడా అవసరం. ఈ 2 సెన్సార్లు కలిసి పనిచేయడం వల్ల మాత్రమే ECU సరైన స్ట్రోక్ను గుర్తించి ఫ్యూల్ ఇంజెక్షన్ మరియు ఇగ్నిషన్ను అత్యంత ఖచ్చితంగా నిర్వహిస్తుంది. Quality isn't just a promise, it's our commitment.